నమస్తే. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 6వ శ్లోకం. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. సో భగవానుడు ముందు శ్లోకాల్లో చెప్పారు, ఈ సంసార వృక్షాన్ని యొక్క స్వరూపం తెలుసుకోవాలంటే శాస్త్రజ్ఞానంతో తెలుసుకోవాలి. అట్లాగే వివేక వైరాగ్యాలు పెంచుకుని ఆయనకి సరెండర్ అయ్యి 7 లక్షణాలు కలిగి, ముందు శ్లోకంలో చెప్పినట్టు 7 లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ఆయన్ని తెలుసుకోగలుగుతారు, ఆయన్ని రీచ్ అవ్వగలుగుతారు అని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, నతద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః. సో ఏ లోకాన్నైతే ఇల్యూమినేట్ చేయడానికి సూర్య చంద్రులు అగ్ని అవసరం లేదో అది నా లోకం. అంటే ఇట్ ఈస్ సెల్ఫ్ ఇల్యూమినేటింగ్. దానికి ఎక్స్టర్నల్, అది ఇల్యూమినేట్ అవడానికి ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్స్ అవ్వక్కర్లేదు. సో ఆయన అది మన సెల్ఫ్ గురించి మాట్లాడుతున్నాం. మన సెల్ఫ్ కూడా ఇట్ ఈస్ సెల్ఫ్ ఇల్యూమినేటింగ్. సో ఆ సెల్ఫ్ ని తెలుసుకోవడానికి నీకు ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ అక్కర్లేదు, ఇట్ ఈస్ విత్ ఇన్ యూ అని చెప్తున్నారు భగవానుడు. సో అది దానికి ఏమంటున్నారు, యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. సో మనం మామూలుగా అంటే అక్కడికి అది రీచ్ అయిన ప్లేస్ కి, అటువంటి నా పరమధామానికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు అని చెప్తున్నారు. నా నివర్తంతే యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. సో ఏ ప్లేస్ కి అయితే చేరుకుని జీవులు మళ్ళీ వెనక్కి రారో అది నా ప్లేస్ అని అర్థం చేసుకో అర్జున అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి, సెల్ఫ్ గురించి ఒకసారి అర్థం చేసుకున్న తర్వాత ఎవరైనా కూడా మళ్ళీ ఈ ఫిజికల్ వరల్డ్ లో మిస్అండర్స్టాండింగ్ కి ఇంకా లోన్ అవ్వరు అని చెప్తున్నారు భగవానుడు. సో ఏంటి, ఇక్కడ మన సెల్ఫ్ ని మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ పరమాత్మ అనే జ్ఞానం ఉన్నప్పుడు ఇంకా ఈ ప్రపంచంలోనే మనం ఉన్నా కూడా మిస్అండర్స్టాండింగ్స్ కి లోన్ అవ్వము. ఈ ఫిజికల్ వరల్డ్ మనని ఏ రకంగానూ ఇంపాక్ట్ చేయదు. సో ఫస్ట్ ఆ సెల్ఫ్ నాలెడ్జ్ రావాలి అంటే పైన ముందు శ్లోకాల్లో చెప్పిన క్వాలిటీస్ డెవలప్ చేసుకుని ఆ సాధన చేస్తే అప్పుడు మన సెల్ఫ్ ని మనం రియలైజ్ అయ్యి పరమాత్మని కూడా రియలైజ్ అవ్వగలుగుతామని చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.